అందరికీ నమస్తే అండి. నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. కొత్త సంవత్సరం, నూతన ఏడాది. మన పొలిటికల్ ఇంజిన్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ కొత్త ఆశలు ఖచ్చితంగా తీరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అంటే కొత్త సంవత్సరం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఉన్న అవకాశాలు ఏంటి, నాయకులు ఎలాంటి ప్రణాళికలు రచించుకున్నారు, ఈ ఏడాది మొత్తం మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది అయితే కీలకం. అది మనకు కూడా ఇంట్రెస్ట్. సో ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే అంటే జాతీయ రాజకీయాల వరకు వెళ్ళొద్దు, ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే సో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా మారబోతోంది, ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అనే దాని మీద ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు, సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాదికి సంబంధించి సూపర్ 6 అమలు చేయాలి ఖచ్చితంగా అని అయితే భావిస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఆరు హామీల్లో భాగంగా ఒక హామీ మాత్రమే పూర్తి స్థాయిలో అమలైంది. అది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే అమలవుతోంది. సో ఉగాది నుంచి మహిళలకు సంబంధించి ఖచ్చితంగా ఉచిత బస్సు అంటే సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. ఆ ఉచిత బస్సుని ఖచ్చితంగా ఈ కొత్త ఏడాది నుంచి అయితే మొదలు పెట్టబోతున్నారు. సో ఈ కొత్త ఏడాది మొదలైన కొద్ది రోజులకే అంటే జనవరి 8వ తేదీనే ప్రధాని మోదీ గారు మొదటిసారి ఏ రాష్ట్రం వెళ్లకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. అదొక గొప్ప శుభసూచకం. విశాఖపట్నంలో పెద్ద సభ ఉంది, అనకాపల్లి అనుకుంటున్నారు, కానీ వైజాగ్ అవుతుందా అనకాపల్లి అవుతుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. కొన్ని ప్రారంభోత్సవాలు అలాగే పెద్ద సభ నిర్వహించాలని అయితే భావిస్తున్నారు. ప్రధాని మోదీ గారు మొదటి పర్యటన ఆంధ్రప్రదేశ్ కాబోతుంది కొత్త సంవత్సరంలో. అది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త. సో అలాగే సూపర్ 6 అమల్లో భాగంగా ఇప్పుడు మాట్లాడుకున్నట్లు ఇప్పటివరకు ఒకటి మాత్రమే అమలైంది. కొత్త సంవత్సరంలో ఉగాది నుంచి ఉచిత బస్సు, అలాగే రైతులకు సంబంధించి, అలాగే తల్లికి వందనం, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానన్న ఆ 2 హామీలు కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. సో మొత్తంగా 4 హామీలు అమలుకైతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బలమైన నిర్ణయం అయితే తీసుకునేందుకు, అలాగే దానికి సంబంధించి నిధుల సమీకరణకు అయితే ముందుకు వెళ్ళనుంది. ఖచ్చితంగా ప్రజలను మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడగాలంటే సూపర్ 6 హామీల అమలు అనేది ప్రధానం కానున్న తరుణంలో దీని మీద అయితే ముందుకు వెళ్ళనున్నారు. ఇక ఉపాధికి సంబంధించి నిరుద్యోగ భృతి అనే ఇంకో హామీ ఉంది, కానీ దానికి సంబంధించి నైపుణ్య గణన చేయాలి. ఫస్ట్ నైపుణ్య గణన చేసి దాన్ని లింకప్ చేసిన తర్వాతే ఒకవేళ దానికి సంబంధించి ఇంకా నిరుద్యోగం అవుతుంటే వాళ్లకు నిరుద్యోగ భృతిని అప్లై చేయాలి అన్న ఆలోచన అయితే ఇంకో హామీ మీద అయితే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక ఆరోది కూడా ఈ వచ్చే ఏడాది లేకపోతే పై వచ్చే ఏడాది అయితే ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో ఎన్నికలకైతే వెళ్ళనున్నారు. అదే మహిళలకు సంబంధించి 1,500 ప్రతి నెల 1,500 పథకం. సో దీనికి సంబంధించి మహారాష్ట్రలో ఇప్పటికే ఇస్తున్నారు. బేటీ బెహన్ అని ఇప్పుడే ఇస్తున్నారు గతంలో, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని ప్రతి మహిళకి ఇస్తే దాని ఆర్థిక భారం ఎక్కువ అవుతున్న తరుణంలో అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నదాన్ని అయితే ముందుకు వెళ్ళనున్నారు. సో దీని మీద అయితే చంద్రబాబు గారు దృష్టి నిలిపే అవకాశం ఉంది. అలాగే ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు రాక ప్రాజెక్టులు, పోలవరం కానీ లేకపోతే గోదావరి బనకచర్ల అనుసంధానం కానీ ఇలాంటివి ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని కనీసం నిధులను ఎక్కడి నుంచి తీసుకునైనా ఖచ్చితంగా చేయాలి అని అయితే ఆయన భావిస్తున్నారు. పూర్తిగా పాలన మీద, అలాగే పాలనపై పట్టు మీద, చంద్రబాబు నాయుడు మార్పు మీద ఈ కొత్త సంవత్సరంలో స్పష్టమైన ఒక మార్పు అయితే చూడొచ్చు. సో రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 6 నెలల్లోనే పాలన మీద పట్టు పెంచుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా ఆయన తిరుగుతున్నారు, చాలా విస్తృతంగా తిరుగుతున్నారు. ఏదైనా జరిగితే అత్యంత వేగంగా రెస్పాండ్ అవుతున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ప్రజల్లో ముద్రేసుకున్నారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా వచ్చే నిధులను కూడా ఆయన చాలా చక్కగా తీసుకొస్తున్నారు. వాటిని పంచాయతీలకు ఇవ్వడం కానీ స్థానిక సంస్థల ప్రతిష్ట నిలబెట్టడంలో కూడా ఆయన ముందున్నారు. సో దీనిని కొనసాగిస్తూనే పార్టీ నిర్మాణం విషయంలో కూడా ఆయన మరింత వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంది కొత్త సంవత్సరంలో. పార్టీని ఇప్పటికే 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించడం, అలాగే కమిటీలు వేయడం, ప్రతి జిల్లాకు వెళ్ళడం, ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ప్రజలతో పాలనాపరమైన విషయాలు, పార్టీపరమైన విషయాలు రెండు సమ్మిళితం చేసి అయితే ముందుకు వెళ్ళే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఆల్రెడీ ప్రణాళిక కూడా ఆయన వేసుకున్నారు. సో ఇక మూడో వ్యక్తి లోకేష్ గారు గత 6 నెలలుగా అంటే ప్రభుత్వ పాలన మొదలై 6 నెలలుగా ఆయన సరిగా బయటికి రాలేదు, క్షేత్రస్థాయిలో తిరగలేదు అన్న మాట అయితే ఉంది. దానిని తొలగించుకోవడానికైతే లోకేష్ గారి టీం చాలా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ వచ్చే కొత్త సంవత్సరం నుంచి లోకేష్ గారు కూడా విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయనున్నారు. పార్టీ విషయాలను, పార్టీ అంతర్గత అంశాలను, లేకపోతే పార్టీ బలోపేతం మీద అయితే ఆయన ఖచ్చితంగా దృష్టి నిలిపే అవకాశం ఉంది. దానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. ఈ జనవరి పండుగ వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆయన కూడా విస్తృతంగా పర్యటనలు అయితే జరపనున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పూర్తి స్థాయిలో
బలోపేతం అవడం మీద, లేకపోతే ప్రధాని లేకపోతే ఇతరత్ర నాయకుల రాక, ఇతరత్ర అంశాల మీద ఆ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టనుంది. ఇక జగన్ విషయంలో, విపక్ష పార్టీ అయిన జగన్ విషయంలో ఇంకా ఆయన ఎక్కడో ఏదో తెలియని అయోమయంలో ఉన్నట్లయితే కనిపిస్తోంది. ఎందుకంటే బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు ఆయన. కొత్త సంవత్సరం నుంచి నేను ప్రజల మధ్యకు వస్తాను అని చెబుతున్నారే కానీ దానికి విస్తృతమైన ప్రణాళిక అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ అంశం మీద మొదలు పెట్టాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా ప్రజలు రిసీవ్ చేసుకోవాలి అనేది ఆయన పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎందుకంటే 164 సీట్లు, 175లో అవుట్ ఆఫ్ 164 సీట్లు రావడం అంటే కూటమి ప్రభుత్వాన్ని దాన్ని మళ్ళీ పూర్తిగా వ్యతిరేకతగా మార్చాలి, ప్రజా వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలంటే చాలా చిన్న విషయం కాదు. దానికి పకడ్బందీ ప్రణాళిక అయితే కావాలి. ఆ ప్రణాళిక ఇప్పటివరకు లోపించింది. ఏదైనా పార్టీకి తీసుకుంటున్న కార్యక్రమాలకు కూడా జగన్ హాజరవడం లేదు. ఏదో పులివెందులు వస్తున్నాడు, లేకపోతే తాడేపల్లి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు తప్ప, లేకపోతే ఎవరైనా చనిపోతే పరామర్శలు తప్ప దానికి పక్కా ప్రణాళిక, ప్రజా సమస్యలను ఎత్తి చూపడం కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం కానీ ఆయన ఎక్కడ చూపడం లేదు. సో 2025లో నేను జనం మధ్యలోకి వస్తాను అని ఆయన మాటిచ్చారు. సో అది ఎంతవరకు నెరవేరుతుంది, జగన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఏ విషయాన్ని ముందుకు తీసుకువెళ్తాడు అని అయితే మనం చూడాల్సి ఉంది. సో 2025లో ఇవైతే రాజకీయ ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్కు అని చెప్పొచ్చు. సో ఇంకా మీ ఆలోచనలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ని ప్రతిదీ చదివి దాని మీద చర్చిద్దాం. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.